సీసీ ఫుటేజ్ అంటే నాకేం తెలుసు? ఏ సీసీ ఫుటేజ్? మన నాగమ్మ కొడుకు రాజేష్ ఇంటి ముందు ఒక బట్టల షాప్ ఉంది, అందులో ఉన్న సీసీ ఫుటేజ్. ఓహ్ అదా, ఇప్పుడు అర్థమైంది, చెప్పు. ఆ సీసీ ఫుటేజ్ లో రాజేష్ ని కలవడానికి ఎవరెవరు వచ్చారో తెలుస్తుంది కదా. ఆఫ్ కోర్స్. ఇప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే సారంగపాణికి తన కొడుకుని చంపిందెవరో క్లూ దొరుకుతుంది. ఒకవేళ అలా తెలిస్తే సారంగపాణి పోలీసుల మాట వినడు. ఆ వ్యక్తిని అత్యంత దారుణంగా చంపేస్తాడయ్యా. ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావడం లేదు. కావేరి, ఇంతవరకు సాక్ష్యాలు దొరకలేదు కదా? సీసీటీవీ ఫుటేజ్ లో దొరకచ్చు కదా. నాగమ్మ కొడుకును కూడా సారంగపాణి చంపేశాడు. హంతకులు ఎవరైనా వాళ్ళని సారంగపాణి చేతి నుంచి కాపాడుకోవాలి. కావేరి, నా మాట విని ఈ కేసుని వదిలే. ఆ హంతకుడు దొరికే వరకు కేసు వదిలే ప్రసక్తే లేదు. కావేరి, నువ్వు ముందు ఇంటికి రా, మాట్లాడదాం, సరేనా? అలాగే. నానా, మీ కోడలు చాలా అడ్వాన్స్డ్ గా ఉంది. ఎంత అడ్వాన్స్డ్ గా ఉన్నా తను నీ భార్య. ఎలాగోలా ఈ కేసు నుంచి విత్డ్రా చేయించు. మీ అమ్మ చెప్పినట్టు మనకు వేరే దారి లేదు అఖిల్. అంటే రాజేష్ ఇంటి ముందు సీసీ కెమెరా ఫుటేజ్ సారంగపాణి తీసుకెళ్లాడా? బట్టల షాప్ సీసీ ఫుటేజ్ సారంగపాణి. దీని సంగతేంటో చూడాలి. అసలు ఇన్వెస్టిగేషన్ ఎవరు లీక్ చేస్తున్నారు మీకు? అవును, నువ్వు పెద్ద సిబిఐ ఆఫీసర్ కదా, లీకులుంటాయి. సారంగపాణి గారు, ఇప్పటికే మీరు హద్దులు దాటారు. హద్దులు దాటుతుంది నువ్వు. హంతకుల్ని నీ ఇంట్లో పెట్టుకుని నాటకాలు ఆడుతుంది నువ్వు. షట్ అప్. ఏయ్ లాయరమ్మా, నాతో జాగ్రత్తగా ఉండు. సీసీ కెమెరా ఫుటేజ్ ఎక్కడ పెట్టారో నాకివ్వండి. ఏ సీసీ ఫుటేజ్? బట్టల షాప్ సీసీటీవీ ఫుటేజ్. నీకేమైనా మెంటలా? నన్ను అడుగుతావేంటి? మీరు బట్టల షాప్ కి వెళ్లి ఓనర్ ని కొట్టి ఫుటేజ్ తీసుకెళ్లిన విషయం నాకు తెలుసు. నీకంతవరకే తెలుసు, అసలు విషయం తెలియదు లాయరమ్మా. నేను ఫుటేజ్ కోసం వెళ్ళింది కరెక్టే, కానీ నాకంటే ముందు ఎవరో ఫుటేజ్ తీసుకెళ్లారు. నేను ఉత్త చేతులతో తిరిగి వచ్చాను. హంతకుడు మనతో దొంగటాడుతున్నాడు, మన చుట్టూనే ఉన్నాడు, కానీ మీరే పట్టుకోవడం లేదు. ఆ రోజు మెయిన్ సాక్ష్యం కారు, దాన్ని కాల్ చేశారు. ఈ రోజు సీసీ ఫుటేజ్. అసలేం చేస్తున్నారు? నువ్వు ఆ పోలీసులు ఏం చేస్తున్నారు? ఏంటయ్యా ఇంకా ఈ లాయర్తో మనకు పని? అసలు విషయం చెప్పేక. లాయరమ్మా, హంతకుడెవరో మాకు తెలిసిపోయింది. ఎవరు? నీ ఇంట్లోనే ఉన్నారు. నీ వాళ్ళల్లోనే ఎవరో హంతకులున్నారు, ఇది కన్ఫర్మ్. కర్చీఫ్ ప్రూఫ్ ఉంది అంటే నో నో అన్నావు. ఇప్పుడా రాజేష్, అదే నీ ఇంటి పని మనిషి నాగమ్మ కొడుకుని అడ్డం పెట్టుకుని
మీ ఫ్యామిలీ వాళ్ళు తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. మాకు ఊరి నిండా శత్రువులున్నారు, కానీ కొత్త శత్రువులు మీరే, మీ ఫ్యామిలీయే. మీ ఇంట్లో వాళ్ళని అడిగి కనుక్కో. మాకు టైం లేదు. ఆ రాజేష్ని కలిసిన మనిషి ఎవరో తెలిస్తే ఆ తర్వాత ఊచకోత జాతర ఉంటుంది లాయరమ్మ. రక్తం చూసి కళ్ళు తిరిగి పడిపోతావు. పా! లాయరమ్మ, హరిశ్చంద్రరావు ఫ్యామిలీనే మా శత్రువు. వాళ్ళ మీదే నా అనుమానం. వాళ్లే నా బిడ్డని చంపేశారు. వెళ్ళి కనుక్కో. ఇదే ఆ బట్టల షాపు. దాని ఓనర్ నా ఫ్రెండ్. వాడు తాళాలిచ్చాడు. వెరీ గుడ్ మోహన్. షటర్ ఎత్తు. అఖిల్ బాబు, డిలీట్ అయిపోయింది. ఎస్. నీకంటే ముందే వెళ్ళాను కావేరి. నా ఫుటేజ్ మొత్తం తీసేశాను. ఎవరండి మీరు? మేడం, అది పర్వాలేదు, చెప్పండి. ఎవరు కావాలి? అఖిల్ సార్ కోసం వచ్చాను మేడం. ఈ వాచ్ ఇవ్వాలండి. అవునా? అఖిల్ మా బావగారు. నేను ఇచ్చేస్తాను, మీరివ్వండి. ఎక్స్క్యూజ్ మీ. ఇది ఎక్కడ మర్చిపోయారు? సీసీ కెమెరా ఫుటేజ్ చూడడానికి వచ్చి అక్కడ మర్చిపోయారు మేడం. మీ పేరేంటండి? నా పేరు జనార్దన్ అండి. బట్టల షాప్ ఓనర్ని అని చెప్పండి. అఖిల్ గారు గుర్తుపడతారు. ఓకే. ఆ బట్టల షాప్ ఫుటేజ్ సారంగపాణి తీసుకెళ్లడం, కావేరి ఫోన్ చేసి ఎస్, బావగారు దొరికిపోయారు. కావేరి, ఏంటి లేటా? కేసు గురించి టెన్షన్ పడుతున్నాను సత్య. అవునా? సరే. బావగారు ఏదో బట్టల షాప్ లో వాచ్ మర్చిపోతే ఆ ఓనర్ ఇచ్చి వెళ్ళాడు. తీసుకో.
అదే కావేరి బట్టల్ షాప్ లో ఏదో సీసీ ఫుటేజ్ చూడటం కోసం వెళ్ళి అక్కడే ఈ వాచ్ మర్చిపోయారంట. ఏంటి ఈ కావేరి ఏదో డీప్ గా ఆలోచిస్తోంది? అవును, ఆ కేసేమైంది? అదే సారంగపాణి కొడుకు మాట. ఒక అనుమానాస్పద ప్రూఫ్ దొరికితే ఆ విషయం మేడం చెప్పడానికి వచ్చాను. అనుమానాస్పద ప్రూఫ్ అంటే? అది సీక్రెట్, చెప్పకూడదు సార్. సీక్రెటా? నేనెవ్వరిని? మీ లాయరమ్మ మొగుణ్ణి. నాకు చెప్పొచ్చు. కావేరి, నా మాట విని ఈ కేసుని వదిలే. అమ్మ కావేరి, భోంచేసావా? లేదు పిన్ని, థ్యాంక్ యూ. ఏంటమ్మా అలా ఉన్నావు? అఖిల్ బాబు కోసం వెయిట్ చేస్తున్నాను. అఖిల్ లేట్ అవుతుందని అన్నయ్యతో చెప్తుంటే విన్నాను. నువ్వు తినేసి పడుకోకపోయావా కావేరి? అలాగే పిన్ని, ఇంకొంచెంసేపు వెయిట్ చేస్తాను. సరే. ఏమయ్యా, మీకోసమే వెయిటింగ్. రండి, వడ్డిస్తాను. నాకు ఆకలిగా లేదు కావేరి. కొంచెం పెరుగన్నం తినండి. కూర్చోండి. ఎక్కడికి వెళ్లారు? ఇంత లేటుగా వచ్చారు? ఆఫీస్కి వెళ్ళాను. ఈ మధ్య ఆఫీస్కి డుమ్మా కొడుతున్నారు కదా. అదేం లేదే, రెగ్యులర్గానే వెళ్తున్నాను. వాచ్ నీ దగ్గర ఉందా కావేరి? ఎక్కడ పోగొట్టుకున్నారో గుర్తు చేసుకోండి. ఎక్కడ మిస్ అయిందో గుర్తు రావడం లేదు. నేను చెప్పనా? బట్టల షాప్లో ఉన్న సీసీ ఫుటేజ్ చూడడం కోసం వెళ్ళి మర్చిపోయారు. ఎస్ ఆర్ నో? బట్టల షాప్ ఓనర్ ఇంటికొచ్చాడు. సార్ సీసీ ఫుటేజ్ వెతకడానికి వచ్చి వాచ్ మర్చిపోయి వెళ్లారని చెప్పాడు. చెప్పండి, ఈ కేసుతో మీకేంటి పని? సీసీ ఫుటేజ్ మీకెందుకు? కావేరి, నేనేమన్నా మర్డర్ చేశానా?
అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మర్డర్ అంటారేంటి? నేను ఆ మాట అన్నానా మీతో? నువ్వు అనలేదు, కానీ నీ ఎంక్వైరీ అలాగే ఉంది. అవన్నీ నాకు అనవసరం. అడిగిన దానికి సమాధానం చెప్పండి. కావేరి, నేనేదో పని మీద వెళ్ళుంటాను. అన్నీ గుర్తుంటాయా చెప్పు? నువ్వు సడన్ గా అడిగితే నాకు అస్సలు గుర్తుకు రావు. ఎందుకు గుర్తురావు? సీసీ ఫుటేజ్ గురించి ఫోన్లో మీతో ప్రస్తావిస్తే ఏమీ తెలియనట్టు నాకేం అర్థం కావడం లేదన్నారు. కానీ ఈ వాచ్ అక్కడెలా మర్చిపోయారు? అంటే నేను ఫోన్ చేసిన టైంకి ముందే మీరు అక్కడున్నారు కదా? ఆ విషయం నాకెందుకు చెప్పలేదు? అసలు అక్కడికి మీరెందుకు వెళ్లారు? ఏం పని మీద వెళ్లారు? కమాన్ చెప్పండి. అసలేంటి నీ ఉద్దేశం కావేరి? ఉద్దేశం ఏంటి? ఏ ఉద్దేశంతో ఇలా అడుగుతున్నావు నువ్వు? మీ మాటల్లో తడబాటుంది. మీ కళ్ళల్లో ఏదో తప్పు చేశానన్న భయం ఉంది. నిజం చెప్పండి. ఏంటి కావేరి, ఏమైంది నీకు? నాకేం కాలేదు, మీకేమైందో చెప్పండి. కావేరి, నువ్వు నా మీద అనుమాన పడుతున్నావు. కమాన్, స్ట్రైట్ గా అడుగు. అవును, మీ మీదే కాదు, అనుమానం వస్తే ఎవరినైనా వదలను. దిస్ ఈస్ టూ మచ్. మీకు కోపం వస్తే బాటిల్ విసిరి కొడతారు. నాకు కూడా కోపం వస్తుంది, నేను బాటిల్ విసిరి కొట్టగలను. మావయ్య గారు, మీరు వెళ్ళండి, మేమేం గొడవ పడ్డం లేదు. కావేరి, మీ గొడవంతా నేను విన్నాను. అఖిల్ బాబు బట్టల షాప్కి ఎందుకు వెళ్ళాడో నాకు తెలుసు. ఆ బట్టల షాప్ ఓనర్ నా ఫ్రెండ్. నేను తనతో మాట్లాడి నా సెల్ ఫోన్ అక్కడ మర్చిపోయి వచ్చాను. అఖిల్ బాబు అదే దారిలో వస్తుంటే నేను ఫోన్ చేసి నా సెల్ ఫోన్ మర్చిపోయానన్న విషయం చెప్తే అఖిల్ బాబు తీసుకురావడానికి వెళ్ళాడు. కానీ అక్కడెవరో నా సెల్ ఫోన్ కొట్టేశారంట. దానికోసం అఖిల్ బాబు సీసీ కెమెరాస్లో సెర్చ్ చేశారు. అప్పుడే వాచ్ మర్చిపోయి ఉంటాడు. అరే, మోహన్ చెప్పింది కూడా నమ్మవా? ఆ బట్టల షాప్ ఓనర్కి ఫోన్ చేసి నువ్వే కనుక్కో. కావేరమ్మా, నేనెప్పుడూ అబద్ధం చెప్పను, నీకు తెలుసు కదా. సరే. కావేరి, నువ్వన్ని విసిగించకమ్మా. మావయ్య, నేను జస్ట్ వాచ్ గురించి ఇన్ఫర్మేషన్ అడిగాను, ఎంక్వైరీ చేయలేదే. మీరు వెళ్ళండి మావయ్య.
నా మీద ఒట్టేసి మోహన్ చెప్పిందంతా నిజమని చెప్పండి. మోహన్ చెప్పింది నిజం. యు హర్ట్ మీ కావేరి. నువ్వు సీసీ కెమెరా ఫుటేజ్ చూసావంట. ఎందుకు చూసావు? నోరు విప్పకపోతే నిన్ను చంపేస్తాను. నువ్వు చంపితే చూస్తూ ఉండడానికి నేనేమైనా జింక పిల్లనబే? నా అల్లుడిని వదలకపోతే మీరంతా అయిపోతారు. నా అల్లుడి మీద ఇంకొక దెబ్బ పడినా హైదరాబాద్ దద్దరెళ్ళిపోద్ది.